పూరి జగన్నాథ్ సినిమాలో కంటెంట్ కంటే ఆయన టైటిల్స్ విషయంలో జనం అధికంగా ప్రాధాన్యమిస్తారు. పూరి కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన సినిమాల టైటిల్ విషయంపై ఇండస్ట్రీలో ప్రేక్షకుల్లో హాట్ టాపిక్కి తెరతీస్తుంది. ఎవ్వరూ ఊహించని టైటిల్తో అందరి దృష్టిని తన వైపే తిప్పుకుంటాడు పూరి. ఈడియట్, పోకిరి, దేశముద్రు, టెంపర్, లోఫర్ వంటి పదాలు వాడినా అది పూరీకే చెల్లుతుంది. ఇక ఇప్పుడు పూరి బాలకృష్ణ 101వ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ఏ నెగిటివ్ టైటిల్ పెడతాడో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టైటిల్ ఎలా ఉంటుందనేదే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాక్ మొదలైంది. ఎవ్వరూ ఊహించినంత పొగరు పాత్రలో బాలయ్యను చూపించబోతున్నాడని, టైటిల్ కూడా అదే తరహాలో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ కూడా ఊహించినంత డిఫరెంట్ టైటిల్ని పెట్టి ఈసారి కూడా పూరి అందరి దృష్టిని ఆకట్టుకుంటాడని అంటున్నారు. ఈ సినిమాను ఈ నెల 9న మొదలుపెట్టి సెప్టెంబర్ 29న విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నాడు పూరి. మరోవైపు రోగ్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు పూరి. ఇప్పటికే సల్మాన్తో మంతనాలు జరిగాయి. దీంతోపాటు వెంకటేష్తో మరో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయి. స్పీడ్గా సినిమాలు చేస్తాడన్న పేరు తెచ్చుకున్న పూరి ఇలా ఒక్కసారి ఇన్ని పడవలపై కాలు పెట్టి ఎలా ప్రయాణం చేస్తాడు అన్నదే ఇప్పుడు అస్సలు పాయింట్.